ఫిబ్రవరి 28వ తారీఖున మొదలైన ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం 7వ రోజులోకి ప్రవేశించింది. ఇప్పుడు గత 24 గంటల్లో చూస్తే ఈ యుద్ధం ఇంకా విజృంభించి ఒక పరాకాష్ఠకు, ఒక జెనిత్కి చేరుకుందని చెప్పొచ్చు. ఇప్పుడు యుద్ధం రెండు వర్గాల మధ్య చాలా బీభత్సమైన వాతావరణాన్ని చూపిస్తుంది. 6వ రోజున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన న్యూక్లియర్ సబ్మెరైన్తో ఇరాన్కి సంబంధించిన ఇరిస్ ధ్యానా నౌకని భారతదేశానికి దగ్గరలో, శ్రీలంక తీర ప్రాంతానికి దగ్గరలో పేల్చేసిన తర్వాత ఇరాన్ 7వ రోజు యుద్ధంలో మాత్రం అతి పెద్ద అటాక్ అమెరికా వర్గం మీద చేసినట్టుంది. ఎందుకంటే ఇప్పుడు బహ్రెయిన్లో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ మీద బీభత్సమైన దాడి చేసింది. వెంటనే ఆయిల్ రిఫైనరీలో మంటలు వెగజమ్మడం, ఆయిల్ రిఫైనరీ క్లోజ్ చేయడం జరిగింది. ఈ బహ్రెయిన్ దగ్గర ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా నాశనం అయినట్టు తెలుస్తుంది. అంటే ఇరాన్కి ఇది ఒక పెద్ద విన్ను.